హిట్ ఫ్రాంచైజ్లో ఇప్పుడు వరకు మనకి ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ని చూపించారు, విశ్వక్సేన ఆ తర్వాత అడవిశేష్. వాళ్ళ యాటిట్యూడ్స్, వాళ్ళ మెంటాలిటీస్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ మెంటల్ స్టామినా అండ్ వాళ్ళ పెర్స్పెక్టివ్స్ అన్ని చాలా డిఫరెంట్గా ఉంటాయి. బట్ స్టిల్ వాళ్ళిద్దరి యొక్క అల్టిమేట్ ఏంటంటే ఎవరైతే దారుణమైనటువంటి బ్రూటల్ హత్యలు చేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేయాలి కోర్టులో. అండ్ వాళ్ళకి న్యాయం జరగాలి, అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరగాలి, వీళ్ళకి దారుణమైనటువంటి శిక్షలు పడాలి అనే పాయింట్తో వెళ్ళారు. ఇప్పటి వరకు 2 పోలీస్ ఆఫీసర్స్ని చూసాం, థర్డ్ది ఈ మూవీతో యాడ్ అవుతుంది. ఈ ఫ్రాంచైజ్ ఎక్కడితో ఎండ్ అవుతుంది, దాదాపు 7 మూవీస్ ఉంటాయని చెప్తున్నారు. 7 మూవీస్కి వచ్చేసి 6 పోలీస్ ఆఫీసర్స్. అంటే 6 ఎందుకు అంటే 1, 2, 3 నాని తర్వాత ఎవరు వస్తున్నారు కూడా మనకు తెలుసు, ఆల్రెడీ లీక్ అయింది. అట్లా ఇంకొక ఇద్దరు యాడ్ అయిన తర్వాత ఏం చేస్తారంటే 7th సీజన్ అంటే హిట్ 7 ఏం చేస్తారంటే ఎవరు సాల్వ్ చేయలేని ఒక మిస్టరీగా ఉన్న ఏదైతే ఆ కాన్సెప్ట్ ఉంటుందో, ఆ కేసు ఉంటుందో, దాన్ని 7 పోలీసు ఆఫీసర్లు దిగి హిట్ 7లో వాళ్ళందరూ కలిసి ఆ మూవీలో క్యామియోస్ మాత్రమే కాకుండా అందరూ కూడా స్క్రీన్ ప్రెజెన్స్ని షేర్ చేసుకుంటూ ఆ ఫైనల్ కేసుని సాల్వ్ చేయడంతో హిట్ 7ని వాళ్ళు ఎండ్ చేస్తారు. అక్కడి నుంచి ఇంకేదన్నా వేరే వైపు తీసుకుంటారా, యూనివర్స్ని బిల్డ్ చేస్తారా, ఫ్రాంచైజీని ఇంకా ఎక్స్టెండ్ చేస్తారా అనేది వాళ్ళ ఇష్టం. సో అందువల్ల 7th దాంట్లో ఆఖరి దాంట్లో హిట్ 7లో 6 పోలీస్ ఆఫీసర్స్ కూడా వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది. ఇక 4th దాంట్లో ఎవరు వస్తున్నారో మనకు తెలుసు. తెలుగులో అండ్ అట్లాగే తమిళ్లో కూడా బాగా మార్కెట్ ఉన్నటువంటి ఒక ఫేమస్ హీరో తమ్ముడు రాబోతున్నాడు. ఆ విషయం మనందరికీ తెలుసు. అతని పేరు మనం చెప్పకూడదు, లీక్ అయింది ఆల్రెడీ, సినిమా కూడా చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. అయితే ఎందువల్ల అతన్ని చూస్ చేసుకున్నారు అంటే ఎస్పెషల్లీ పాన్ ఇండియా లెవెల్కి వెళ్దాం ప్లాన్ చేస్తున్నాడు శైలేష్ కోలని. ఇప్పుడు వరకు విశ్వక్సేన్ బేసిక్ హీరో, ఆ తర్వాత అడవిశేష్ ఇంకొంచెం బేసిక్ హీరో, ఇప్పుడు నాని లాంటి అప్కమింగ్ అండ్ స్టార్ మెటీరియల్ హీరోతో చేశాడు. కాబట్టి నెక్స్ట్ తమిళనాడులో ఉన్న ఇలాంటి హీరోతో చేస్తే తమిళ వాళ్ళు కూడా అవునా ఇది హిట్ 4 అంటున్నారే, ఓకే 3 ఏంటో 2 ఏంటో 1 ఏంటో చూద్దామని వాళ్ళు కూడా చూస్తారు. అట్లా ఇంకొక తమిళ హీరోతో చేసి ఆ తర్వాత ఏదన్నా ఒక కన్నడ హీరోతో చేసి అట్లా 6th పోలీస్ ఆఫీసర్ని తీసుకొచ్చేసరికి ఏదన్నా ఒక ఇండియా వైడ్ పెద్ద హీరోని తీసుకొస్తే కనుక ఏమవుతుందంటే హిట్ 7కి వచ్చేసరికి ఈ అందరికి ఇండియా వైడ్ పాన్ ఇండియా లెవెల్లో దానికి మూవీకి రికగ్నిషన్ వస్తుంది. అందువల్ల ఇట్లాంటి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఈ మూవీ మీరు చూసే ముందు తెలుసుకోవాల్సిన థింగ్స్ ఏంటంటే చాలా మైన్యూట్ డీటెయిల్స్ని చాలా ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తూ ఉంటాడు శైలేష్ కోలను. సైంధవ్లో కావచ్చు, సైంధవ్ పక్కన పెట్టేస్తే ఈ ఫ్రాంచైజ్ వరకు చూసుకుంటే హిట్ 1, హిట్ 2లో కూడా ఒక గొడుగుకి సంబంధించిన సీన్ ఉంటుంది. హిట్ 2లో మీకు గుర్తుంటే అంబ్రెల్లాకి సంబంధించి ఆ అంబ్రెల్లాని మనం ప్లేస్ చేసే విధానాన్ని అబ్జర్వ్ చేయము. అదే హిట్ 2లో చాలా పెద్ద అంటే ఎవరైతే ఈ హత్యలు చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవడానికి అంబ్రెల్లా సీన్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. బట్ ఫస్ట్లో దాన్ని మనం అబ్జర్వ్ చేయం. సో ఇట్లాగా మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయి మూవీలో, మీరు ఎక్కువగా చూస్తూ అబ్జర్వ్ చేస్తే మంచిది అనిపిస్తుంది నాకు. అట్లాగే హిట్ 1, హిట్ 2లో తక్కువ క్యారెక్టర్స్, లిమిటెడ్ స్పేస్, తక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి. కానీ హిట్ 3కి వచ్చేసరికి డార్క్ వెబ్ కానీ, చాలా మంది పెట్టేటువంటి ఆ టార్చర్ కైండ్ ఆఫ్ సీన్స్ కానీ, అబ్డక్ట్ చేయడం కానీ, ట్రాఫికింగ్ కానీ, ఇలాంటి అనేక విషయాల్ని వీళ్ళు బాగా డీల్ చేస్తున్నారు. ఎక్సలెంట్గా పోలీసు ఎట్లా డీల్ చేస్తారు దాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల క్యారెక్టర్స్ కూడా ఈ మూవీలో పెరిగే పరిస్థితి కనిపిస్తుంది. సో దాన్ని కూడా మనం కాస్త ఆ క్యారెక్టర్స్ మళ్ళీ 4th పాయింట్కి ఎట్లా వెళ్తారు ఏంటనేది. అండ్ హిట్ 3 లాస్ట్లో మనకి నాని యొక్క ఇంట్రడక్షన్ జరుగుతుంది. అండ్ నాని ఎంత బ్రూటల్ పోలీస్ ఆఫీసర్గా ఉంటాడు హిట్ 3లో అనేది హిట్ 2 ఎండింగ్లోనే, అంటే హిట్ 3 టీజర్లో తెలుస్తుంది, అది వేరే విషయం. బట్ హిట్ 2 సినిమా అయిపోయే టైంకి లాస్ట్లో నాని కనిపించడం, నాని యొక్క క్యామియో అంటే లాస్ట్లో ఆ క్లిఫ్ హ్యాంగర్ ఇవ్వటం, నాని ఎట్లాంటి బ్రూటల్ పోలీస్ ఆఫీసర్, ఆ క్యారెక్టర్ ఏంటి అనేది, ఎంతవరకైనా వెళ్తాడు, ఎవరినన్నా పట్టుకోవాలంటే లేదంటే తను అనుకుని సాధించాలంటే వైలెన్స్ అరికట్టడం అనే విషయంలో ఎంతవరకైనా వెళ్తాడు అనేది హిట్ 2 లాస్ట్లోనే చూపించింది. సో హిట్ 3 లాస్ట్లో కూడా క్యామియో చాలా ఎక్సలెంట్గా ఉండబోతుంది. విజిల్ పోడు క్యామియో అని పిలుచుకోవాలి దీన్ని, చాలా బాగా ఉండబోతుందని తెలుస్తుంది. సో ఈ విషయాన్ని మీరు మూవీ చూసేప్పుడు గుర్తుపెట్టుకోవాలనేది నా ఫీలింగ్. మూవీ అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ రివ్యూ ఇచ్చాం మన ఛానల్, ఒకసారి మీరు చూడండి.